జీరో గోల్డ్ దందా తక్కువ సమయంలో ఎక్కువ సంపాదనకు ఇది ప్రధాన వ్యాపారం. దీంతో ఏటా కోట్ల రూపాయల పన్నుకు ఏకనామం పెడుతున్నారు కొందరు వ్యాపారులు. సమాచారం అందితేనే విజిలెన్స్ అధికారులు కదులుతున్నారన్న విమర్శలు కూడా ఇక్కడ ఉన్నాయి. నెల్లూరు జిల్లాలో జీరో ట్యాక్స్ వ్యాపారం జోరుగా సాగుతుంది. ఈ చీకటి దందాలో దొంగ పోలీస్ ఆటలో విస్తుపోయే అంశాలు వెలుగు చూస్తున్నాయి. వ్యాపారులంతా అక్రమ మార్గంలో నిత్యం కిలోల కొద్దీ బంగారు, వెండి ఆభరణాలు దిగుమతి చేసుకుంటున్నారు. చెన్నై, బెంగళూరు, ముంబై నుంచి బస్సులు, రైళ్లలో ఆభరణాల అక్రమ రవాణా యథేచ్ఛగా జరుగుతున్నా పట్టించుకునేవారు కరువయ్యారు. ప్రత్యేకంగా ఎవరైనా సమాచారం ఇస్తే తప్ప పోలీసులు స్పందించే పరిస్థితి లేకుండా పోయింది. ఫలితంగా ప్రభుత్వ ఖజానాకు భారీగా గండిపడుతోంది. వ్యాపారులంతా దాదాపుగా చెన్నై నుంచే బంగారం కొనుగోలు సాగిస్తుంటారు. అందులో బిల్లుల ద్వారా ఎంత బంగారం దిగుమతి అవుతుందో బిల్లులు లేకుండా కూడా అంతే బంగారం వ్యాపారులకు చేరుతోంది. బంగారం పుష్కలంగా లభ్యమయ్యే కువైట్ వంటి దేశాల నుంచి చెన్నైకి విమానాల ద్వారా బంగారం స్మగ్లింగ్ జరుగుతూ ఉంటుంది. ఇలా దిగుమతి అయిన బంగారాన్ని నమ్మకస్తులు విక్రయిస్తూ ఉంటారు. అయితే జిల్లాలో ముఠాగా ఏర్పడి చెన్నై నుంచి అక్రమ మార్గాల్లో నెల్లూరుకు బంగారాన్ని దిగుమతి చేస్తున్నారు. అయితే నెల్లూరు కావిలికి చెందిన కొందరు వ్యాపారులు అత్యాశకు పోయి బిల్లులు లేకుండా ఈ దొంగ బంగారాన్ని తెచ్చుకుంటున్నారు. ఇక్కడి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఆభరణాలు సరఫరా చేస్తూ కోట్లలో లాభపడుతున్నారు. బిల్లులు లేకుండా కేజీ బంగారం కొనుగోలు చేస్తే సుమారు 3 లక్షల వరకు మిగులుతుందని వ్యాపారుల అంచనా. ఈ నేపథ్యంలోనే కొంతమంది బడా వ్యాపారులు ఒకేసారి 2 కోట్లకు పైగా సరుకులు కొనుగోలు చేస్తుంటారు. ఇలా బిల్లులు లేకుండా జీరో దందా మూలంగా ప్రతి ఏటా ప్రభుత్వానికి కోట్ల రూపాయల ఆదాయానికి గండిపడుతోంది. అక్రమ బంగారం రవాణాపై నిఘా ఉంచాల్సిన విజిలెన్స్ అధికారులు, గోల్డ్ షాపులపై ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించాల్సిన స్టేట్ ట్యాక్స్, జీఎస్టీ అధికారులు మామూలు మత్తులో జోగుతుండడమే అక్రమ రవాణాకు, వ్యాపారుల అక్రమార్జనకు కారణమవుతుందట. పలువురు అధికారులకు తెలిసినా అందినకాడికి దండుకుని చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇదే అదునుగా వ్యాపారులు రెచ్చిపోతున్నారు. మరోవైపు వ్యాపారులు ఒకరిపై ఒకరు అక్కస్తో అధికారులకు సమాచారం ఇస్తే తప్ప విజిలెన్స్ నిఘా ఉంచడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇదే అదునుగా భావించిన అక్రమార్కులు బస్సులు, రైళ్లు, కార్లు ఏదీ తేడా లేకుండా రోజుకు కోట్లలో వ్యాపారం చేస్తున్నారట. నిజానికి జిల్లాలో కొన్నాళ్ల నుంచి బంగారం జీరో బిజినెస్ జరుగుతుందనేది బహిరంగ రహస్యం. పోలీసులే కాకుండా అనేకసార్లు డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు, రైల్వే పోలీసులు బంగారం పట్టుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అయినా దొంగ వ్యాపారం, అక్రమ రవాణా మాత్రం ఆగడం లేదు. బంగారం దుకాణాల్లో సైతం చాలా వరకు బిల్లులు లేకుండా అమ్మకాలు జరుగుతున్నాయనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇక నగరంలోని చిన్న బజార్, పెద్ద బజార్ ప్రాంతాల్లోని బంగారం దుకాణాల్లో బిల్లులు ఇవ్వరు. కొన్ని దుకాణాల్లో ఎస్టిమేషన్ పేరుతో ఉన్న బిల్లులు ఇస్తూ వినియోగదారుని బురుడి కొట్టిస్తుంటారు వ్యాపారులు. ఇలాంటి దుకాణాలపై ఆకస్మిక దాడులు జరిపితే అనేక అక్రమ వ్యవహారాలు వెలుగులోకి వస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ స్టేట్ ట్యాక్స్, జీఎస్టీ అధికారులు ఆ దిశగా అడుగులు వేయడం లేదు. ప్రతి నెల జిల్లాలో కొన్ని వందల కోట్ల బంగారం వ్యాపారం జరుగుతున్నా అధికారులు పట్టి పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. ఇదే అదునుగా భావించిన వ్యాపారులు సిండికేట్ గా మారి అధికారులు దాడులు చేయకుండా ప్రతి నెల వారిని మామూలు మత్తులో కట్టిపడేస్తున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా బంగారం జీరో వ్యాపారంపై అధికారులు దృష్టి సారిస్తారా? వందల కోట్ల వ్యాపారంలో పెద్ద ఎత్తున ప్రభుత్వానికి గండిపడుతున్న పన్నులపై ప్రభుత్వం దృష్టి సారిస్తుందా? జీరో బిజినెస్ జీరో ఎప్పుడవుతుంది అనే ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాలి.